ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో ఎంపీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ నెల 23న విచారణకు రావాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే విచారణ చేపట్టిన ఈడీ పెద్ద ఎత్తున హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ చెబుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో ఎంపీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ నెల 23న విచారణకు రావాలని ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే విచారణ చేపట్టిన ఈడీ పెద్ద ఎత్తున హవాలా, మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ చెబుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఎంపీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈడీ దూకుడు పెంచని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ ఈ మేరకు అందులో ఉన్న కీలక సూత్రధారులకు సంబంధించి నోటీసులు జారీ చేసి విచారణ ప్రక్రియ ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే మాజీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డికి 22వ తేదీన ఈ నెల 22వ తేదీన హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. అదే క్రమంలో 23వ తేదీన ఎంపీ మిథున్ రెడ్డి కూడా హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్టే పెద్ద మొత్తంలో ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున కిక్ బ్యాక్స్ చోటు చేసుకున్నాయి. ఎందుకంటే హవాలా, మనీ లాండరింగ్ చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు కొనసాగాయి. ఎందుకంటే ఏదైతే లిక్కర్ వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. ఇంతవరకు అంతేకాకుండా ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా అటు ఏపీ పోలీసులు కూడా సీజ్ చేయడం జరిగింది. దాని మీద అటు ఈడీ కేసు నమోదు చేసి విచారణ దర్యాప్తులు ముమ్మరం చేసి ఈ మేరకు అందులో పాత్రదారులు, సూత్రధారులు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించి అటు నోటీసులు జారీ చేసి విచారణ జరగబోతుంది. అయితే 22వ తేదీన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు హాజరు కావాలని చెప్పగా 23వ తేదీన ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కావాలంటే ఈడీ నోటీసులు జారీ చేసింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.